ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఇది ఒక మాస్ ఏరియా అండి. ఇక్కడంతా కూడా రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇసుక అనేది లభ్యం కాకపోవడం వలన దాదాపు 30 రకాలు చెందిన కూలి పని వారు కూలి పని లేక రోజు కూడా చాలా ఇబ్బందులు పడుతూ మరి వారి కుటుంబాల్లో కూడా ఖాళీ కడుపులతో పస్తులుండే పరిస్థితి ఇక్కడ నేను చూస్తూ ఉన్నా. ఒక తాపీ పని మాత్రమే కాదండి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక రకాలైన పనివాళ్ళు ఇక్కడ పని లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక ఆన్లైన్ ఆఫీస్కి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళండి, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. అది రిలీజ్ చేసే టైంకి అక్కడ ఉండే బ్రోకర్సు ఇసుక మాఫియా వాళ్ళే బుక్ చేసేస్తారు. ఈ రోజునండి మీరు చెప్తున్నారు అంతకుముందు ఫ్రీగా ఇచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని. మరి ఫ్రీగా ఇచ్చినప్పుడు అవినీతి జరిగితే మరి మీరు డబ్బులకి ఇస్తున్నప్పుడు మరి దానికి ఈరోజు టన్ను ఇసుక వచ్చి 3,000 రూపాయలు. మరి ఏ విధంగా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, వైజాగ్ కానీ ఇవాళ లారీ ఇసుక 80,000కి 90,000కి అమ్ముకునే పరిస్థితి, ట్రాక్టర్ ఇసుక 15,000కి అలా అమ్ముకునే పరిస్థితి. మరి ఇవి అన్నీ ఎవరు చేస్తున్నారు? సామాన్యుడికి అందుబాటులో ఉందా? బిల్డర్కి అప్పులు తెచ్చి ఆ బిల్డరు కట్టుకోలేక ఇసుక లేక వారి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి అక్కడ పనిచేసే కూలీలకి పని దొరక్క అటు బిల్డరు నష్టపోయి ఇటు కూలీలు నష్టపోయి ఈ విధంగా మొత్తం కూడా రాష్ట్రంలో అసలు అనధికారగా పేద ప్రజల్ని పీడించే కార్యక్రమం జరుగుతుందండి.